ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. నమస్తే. శంకర్ నారాయణ గారు మీరా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఆఫీస్కి రావడం కుదరలేదు. ఏంటి ఎంప్లాయీస్ వచ్చారు? ఆఫీస్లో అయితే అంతా ఓకే కదా? లేదు సార్, ఫ్యాక్టరీకి సంబంధించి వర్కర్స్ మధ్య లోపల ఏదో జరుగుతుంది. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను సార్. ఏమైంది నారాయణ గారు? ఏమన్నా గొడవ జరుగుతుందా? లేదు సార్, కానీ కొంతమంది వర్కర్స్ ఎందుకో కావాలనే పని చేయకుండా మొండిగా బిహేవ్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ ఎదురు మాట్లాడటం చేస్తున్నారు సార్. దానివల్ల ఇవాళ అనుకున్నంత ప్రొడక్షన్ రాలేదు. సడన్ గా ఏమైంది? వాళ్ళు అడిగినట్టు జీతాలు పెంచాం, బోనస్ కూడా అనౌన్స్ చేశాం కదా. అదే అర్థం కావట్లేదమ్మా. శంకర్ సార్, మీరు వస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. వర్కర్స్తో మీరే మాట్లాడాల్సి ఉంటుంది. అబ్బాయి, ఇది రైట్ టైం. ఫ్యాక్టరీ ప్రాబ్లం నువ్వే డీల్ చేస్తానని చెప్పు. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించొచ్చు. ఓకే మాయా. శంకర్ నారాయణ గారు, రేపు నేను శంకర్ గారు వచ్చి వర్కర్స్తో మాట్లాడతాం. లేదండి సార్, సమస్య నేను కాదు, వర్ధన్ ఫ్యామిలీ వాళ్లే పరిష్కరించాలి. అక్కి అబ్బాయిల సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను చైర్మన్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. అంతేకాని ఆ స్థానానికి తగిన అర్హత నాకు లేదు. అలా అంటారేంటి శంకర్ గారు? అక్కి నన్ను మాట్లాడి. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అనేది మీ నాన్నగారి వ్యాపార సామ్రాజ్యం. దానికి సంబంధించిన ఏ సమస్య అయినా వర్ధన్ ఫ్యామిలీ వాళ్లే సాల్వ్ చేయాలి. అప్పుడే మీ అందరికీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే చైర్మన్ స్థానంలో ఉండి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నాన్న కంపెనీ బాధ్యతలు నాకే అప్పగిస్తారు. ఏంటది శంకర్? రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్లో రవి చూసుకుంటాడు. 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 శంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు? రవికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఫ్యాక్టరీని రన్ చేస్తాడు? అక్కి ఉంది కదా భయ్, తన సపోర్ట్ తీసుకుంటాడు. అయినా పనిచేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. కానీ శంకర్ గారు, ఒకేసారి ఇంత పెద్ద బాధ్యతను తీసుకోవాలంటే రవికి కూడా బర్డెన్ అవుతుంది. అకి, శంకర్ గారికి నా పైన ఉన్న నమ్మకం కూడా నీకు లేదా? నమ్మకం ఉంది రవి, కానీ ఎప్పుడైనా సరే ఒక్కో మెట్టు ఎక్కి వెళ్తేనే నిజమైన సక్సెస్ వస్తుంది. ఈజీగా వచ్చేదేది శాశ్వతం కాదు. ఆహా, అలా అయితే ఆర్యవర్ధన్ గారి కూతురుగా నీకు కూడా ఆఫీసులో పొజిషన్ ఈజీగా వచ్చినట్టే కదక్కి. అందుకు తగిన అర్హత తనకుంది. కేవలం ఆర్యవర్ధన్ కూతురు అనే ట్యాగ్తోనే తనకు ఆ స్థానం దక్కలేదు. షీఈస్ క్యాపబుల్. అబ్బాయి, ఆర్గ్యూయింగ్ చేసుకోవడానికి ఇది రైట్ టైం కాదు. వర్ధన్ కుటుంబం అల్లుడిగా రవి కోరుకుంటున్న గౌరవం, స్థానం దీనివల్లే దక్కుతాయని నేను అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని కాదు అనవనే రవికి బాధ్యత అప్పగిస్తున్నాను. మీ ఇష్టం శంకర్ గారు, నా అభిప్రాయం నేను చెప్పానంతే. నారాయణ గారు, రేపే రవి ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి, అన్నీ సర్దుకుంటాయి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు.
ఇప్పటికైనా మీరు నన్ను నమ్మారు. నేను నమ్మడం ముఖ్యం కాదు రవి, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవడం ముఖ్యం. రవి, నువ్వు సింహాసనం ఎక్కబోతున్నాను అనుకుంటున్నావు, కానీ అది ఒక ముళ్ళ కంచె లాంటిది. అధికారం చేతికి తీసుకోవడం అంటే అజమాయిషీ చేయడం కాదు, అందర్నీ కలుపుకొని ఒక నాయకుళ్ళ నిలబడి నడిపించగలగడం. అదే ఆర్యవర్ధన్ గారి సక్సెస్కి కారణం. గుర్తుంచుకో. జెండే సార్, ఇది ఆర్యవర్ధన్ గారి జనరేషన్ కాదు. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయ్యాయి. ఈ జనరేషన్కి తగ్గట్టు ఎలా లీడ్ చేయాలో, ఎలా సక్సెస్ అవ్వాలో నాకు బాగా తెలుసు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రీ అడ్వైస్. నారాయణ గారు, రేపు ఫ్యాక్టరీకి కొత్త ఎండి వస్తున్నాడని అందరికీ అనౌన్స్ చేయండి. అండ్ ఆ ప్రాబ్లమ్ని కూడా నేనే సాల్వ్ చేస్తాను. డోంట్ వరీ. అలాగేనండి. జెండే సార్, రేపు రవితో పాటు మీరు కూడా వస్తే మంచిది. ప్రాబ్లం అంత చిన్నదని నాకు అనిపించట్లేదు. అలాగే నారాయణ గారు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ సార్, మేము వెళ్ళొస్తాం. పదండి. శంకర్ సార్, మీరేమడగబోతున్నారో నాకు తెలుసు. నేనంతా ఆలోచించే చేశాను. అకి, నువ్వేం కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళి రవికి ఫ్యాక్టరీ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే శంకర్ గారు. అభయ్ ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్మికులు రివర్స్ అయి వెళ్ళిపోతే అభయ్ చేతకాని వాళ్ళగా మిగిలిపోతాడని నేను ప్లాన్ చేస్తే ఈ శంకర్ అంతా రివర్స్ చేశాడేంటి? అసలు రవికి ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు? ఏదో ప్లాన్ చేశాడు. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? ఏం లేదు సార్, ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా రన్ అవుతున్న ఫ్యాక్టరీలో సడన్గా సమస్య రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు షాకింగ్గానే ఉంది శంకర్. ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తారు, మేనేజ్మెంట్కి చాలా సహకరిస్తారు. అలాంటిది వాళ్ళల్లో ఈ సడన్ చేంజ్ ఏంటో, ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళలో కలిగిన మార్పు అంటారా, లేక ఎవరైనా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారంటారా? నువ్వు అంటుంటే నాకు కూడా అనుమానం కలుగుతుంది శంకర్. దీని వెనుక రాకేష్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందంటావా? అదే గనక జరిగితే ఈ శంకర్ గాడు రంగంలోకి దిగాల్సిందే సార్. చూద్దాం ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.